ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. రుద్రవరం మండలంలో వైఎస్ఆర్ చేయుత కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల విజేంద్ర, ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి. సిరివెల్ల మండలంలోని పలు గ్రామాలలో టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి సుడిగాలి పర్యటన, సూపర్ 6 పథకాలపై ప్రజలకు వివరణ. ముఖ్యమంత్రి బనగానపల్లి పర్యటన ఏర్పాట్లను పరిశీలించి కాన్వాయ్ ట్రయల్ జరిపిన అధికారులు. నంద్యాలలో వైఎస్ఆర్ చేయుత లబ్ధిదారులకు 4వ విడత చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, మార్కెట్ ఫెడరల్ చైర్మన్ పిపి నాగిరెడ్డి. నంద్యాల జిల్లాలో జొన్నల కొనుగోలుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని 36వ వార్డులో వైసీపీకి భారీ షాక్. వైసీపీని వీడి 20 కుటుంబాలు టీడీపీలోకి చేరిక. రుద్రవరం మండలంలో వైఎస్ఆర్ చేయుత పథకం కింద లబ్ధి పొందిన లబ్ధిదారులకు ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. వైఎస్ఆర్ చేయుత కింద లబ్ధి పొందిన 2564 మందికి 4.81 కోట్ల చెక్కులను ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా వందల పథకాలను ప్రజలకు నేరుగా వారి ఖాతాలకు అందిస్తూ గతంలో ఏ ప్రభుత్వం అందినివ్వని సంక్షేమాన్ని పారదర్శకంగా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని కొనియాడారు. సంక్షేమంతో పాటుగా ఆలగడ్డలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధిని కళ్లకు కట్టినట్లుగా చూపించామన్నారు. రాబోయే ఎన్నికలలో మరోసారి జగనన్న ప్రభుత్వాన్ని తనను దీవించాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మండల అధికారులు రామతీర్థం, పుట్టాలమ్మ, క్షేత్ర చైర్మన్ గంగుల మనోహర్ రెడ్డి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండలంలోని పలు గ్రామాలలో టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని పలు గ్రామాలలో టీడీపీ సూపర్ 6 పథకాలపై ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. సిరివెల్ల మండలంలోని రాజనగరం, గాంధీనగర్, బీవీఎస్ నగర్ గ్రామాలలో పర్యటించిన భూమా విఖ్యాత్ రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటికి తిరిగి రాబోయే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తే పేద మధ్య తరగతి పథకాలకు ఉద్దేశించిన సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో సామాన్య మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తే పిల్లల భవిష్యత్తుకు భరోసా లేకుండా వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను పారద్రోలిందన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీకి బుద్ధి చెప్పి టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిరివెల్ల మండలం టీడీపీ నేత కందూరు మోహన్ రెడ్డి, ఆయా గ్రామాల టీడీపీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ నంద్యాల జిల్లా బనగానపల్లి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ సమస్థలి ఏర్పాట్లను, కాన్వాయ్ ట్రయల్ రన్ ను జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమంలో కోఆర్డినేటర్ తలసిల రఘురాం, ఎమ్మెల్యే కాటసాని పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కర్నూలుకు వచ్చి లా యూనివర్సిటీ ఏర్పాటు ప్రాంతంలో భూమి పూజ అనంతరం జ్యుడిషియల్ ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. అనంతరం బనగానపల్లిలో ఈబీసీ నేస్తం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం బహిరంగ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఏర్పాట్లను అధికారులు, వైసీపీ నేతలు పకడ్బందీగా చేశారు. నంద్యాలలో వైఎస్ఆర్ చేయుత లబ్ధిదారులకు 4వ విడత చెక్కులను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, మార్కెట్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి పంపిణీ చేశారు. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో క్రాంతి పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల నియోజకవర్గంలోని 45-60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీలకు ప్రతి సంవత్సరం 18,750 చొప్పున ఇప్పటి వరకు 4 సంవత్సరాలకు గాను 75,000 ఆర్థిక సాయం అందించారు. 4వ విడత కింద నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 8,390 మంది లబ్ధిదారులకు 1,573.13 లక్షల, నంద్యాల మండల పరిధిలో 3,660 మంది లబ్ధిదారులకు 686.25 లక్షల, గోస్పాడు మండల పరిధిలోని 2,250 మంది లబ్ధిదారులకు 423.328 లక్షల చెక్కులను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, మార్కెట్ యార్డ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్
మాబునిషా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, ఏపీఎస్ పీడీసీఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో జొన్నలు కొనుగోలుకు సంసిద్ధత ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ మార్కెట్ యార్డ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ మద్దతు ధరతో జొన్నలు కొనుగోలు సంసిద్ధత ప్రణాళికపై మార్కెట్ వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి రాగానే మద్దతు ధరతో జొన్నలు కొనుగోలు చేసేందుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు. 5 ఎకరాలలోపు ఉన్న సన్న చిన్న కారు రైతులకు ప్రాధాన్యతనిచ్చి సివిల్ సప్లై ద్వారా ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో 14,850 మెట్రిక్ టన్నుల వరకు మహేంద్ర వెరైటీ సి 43 జొన్నలు క్వింటాలు ధర 3,180 రూపాయలకు కొనుగోలు చేసే అవకాశం ఉందని, ఈ మేరకు గడివేముల, వెలుగోడు, పాములపాడు, నంద్యాల, సిరివెల్ల, ఆలగడ్డ, గోస్పాడు, బండి, ఆత్మకూరు మండలాల రైతుల నుండి జొన్నలు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. తొలుత రైతులు రైతు భరోసా కేంద్రాల్లోనే సీఎం యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన గన్ని బ్యాగులు మార్క్ఫెడ్ సరఫరా చేయాలని, ప్రైవేటు బ్యాగులకు అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రక్ లో లోడ్ చేసే హమాలీ ఖర్చులను రైతులు భరించాల్సి ఉంటుందన్నారు. రైతుల నుండి కొన్న సరుకులను ఎస్డబ్ల్యూసీ, సిడబ్ల్యూసీ మార్కెట్ గోడౌన్లలో భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెట్ ఫెడ్ డిఎం నాగరాజు, సివిల్ సప్లైస్ డిఎం రాజు నాయక్, వ్యవసాయ శాఖ ఏడీలు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని 36వ వార్డులో వైసీపీకి షాక్ తగిలింది. వార్డుకు చెందిన 20 కుటుంబాలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏబీఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నంద్యాల టౌన్ 36వ వార్డు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు మారుతి, రఘు, చిట్టి, ప్రశాంత్, అశోక్, శ్రీనుతో పాటు 20 కుటుంబాలు వైసీపీని వీడారు. నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ వారికి ఫిరోజ్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నంద్యాలలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని, పూర్తి కాని రోడ్లకు శిలాఫలకాలు వేసుకుని రిబ్బన్ కటింగ్ చేసుకుంటున్నారన్నారు. నాడు టీడీపీ హయాంలో ప్రారంభించిన వంతెనలు దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా పూర్తి చేసుకోలేని అసమర్థ పాలన వైఎస్ఆర్సీపీ పాలన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాలను నందనవనముగా తీర్చిదిద్దుతామని, యువకులు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వారు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రుద్రవరం మండలంలో వైఎస్ఆర్ చేయుత కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల విజేంద్ర, ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి. సిరివెల్ల మండలంలోని పలు గ్రామాలలో టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి సుడిగాలి పర్యటన, సూపర్ 6 పథకాలపై ప్రజలకు వివరణ. ముఖ్యమంత్రి బనగానపల్లి పర్యటన ఏర్పాట్లను పరిశీలించి కాన్వాయ్ ట్రయల్ జరిపిన అధికారులు. నంద్యాలలో వైఎస్ఆర్ చేయుత లబ్ధిదారులకు 4వ విడత చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, మార్కెట్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి. నంద్యాల జిల్లాలో జొన్నలు కొనుగోలుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని 36వ వార్డులో వైసీపీకి భారీ షాక్, వైసీపీని వీడి 20 కుటుంబాలు టీడీపీలోకి చేరిక. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.